ఆంధ్రప్రదేశ్లోని వీధి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త చెప్పింది. వీరి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా ఇప్పుడు మరింత లాభం చేకూర్చే విధంగా ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు ఇస్తారు. ఇప్పటి వరకు ఉద్యోగులు, వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ క్రెడిట్ కార్డులను ఇప్పుడు వీధి వ్యాపారులకు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల సహకారంతో 30,000 వరకు వినియోగించుకునే అవకాశం ఉన్న క్రెడిట్ కార్డులను జారీ చేయబోతుంది. ఈ కార్డులు 5 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో 20 నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేకుండా డబ్బులు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టు కింద తిరుపతి జిల్లాలో అమలు చేయబోతున్నారు. జిల్లాలో అర్హత పొందిన సుమారు 7,000 మంది వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు పంపిణీ చేస్తారు. ఈ ప్రయోగాత్మక దశ విజయవంతమైతే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా 3 విడతలుగా రుణాలు అందిస్తున్నారు. మొదటి విడతలో 10,000 రుణం ఇస్తారు. అది సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడతలో 20,000 ఇస్తారు. ఆ తర్వాత మూడో విడతలో 50,000 వరకు రుణం అందుబాటులో ఉంటుంది. ఈ రుణాలను సకాలంలో చెల్లిస్తే కేవలం 7% వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. అలాగే రుణం పూర్తిగా చెల్లించిన వారికి క్రెడిట్ కార్డుల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో అమలవుతున్న ఈ పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త చర్యలతో వీధి వ్యాపారులకు అవసరమైన సమయంలో సులభంగా నిధులు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో అంతరాయం లేకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.